कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। श्रीनिवासाय ते नमः। మధుర మధురము ముక్తి సదనము వెంకటేశ మహిమ, శ్రీ వెంకటేశ మహిమ. భక్త కోటికి అభయమీయగా భువికి దిగిన గరిమ, శ్రీ వెంకటేశ మహిమ. సత్య సనాతన నిత్య నిరంజన దివ్య రూపధారి, భవభయ భంజన త్రిభువన రంజన దీన జనోద్ధారి, పిలిచిన పలికెడి దేవ పరాత్పర సర్వ పాపహారి, పిలిచిన పలికెడి దేవ పరాత్పర సర్వ పాపహారి. శ్రీనివాస వెంకటేశ భక్త పోష శోకనాశ, శ్రీనివాస తిరుమలేశ శ్రీనివాస భక్త పోష. గోవింద హరి గోవింద, గోవింద శ్రీ హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద శ్రీ హరి గోవింద. మంగళ కారణ మంగళదాత మంగళకర శ్రీ విశ్వవిధాత, ఆశ్రిత పాలక జయ జగన్నాథ, ఆతుల పాలిటి అభయ ప్రదాత, ధర్మము నిలిపెడి దేవుడవయ్యా, వర శుభదాయక ఆనంద నిలయ, శక్తిదాత సప్రకాశ ముక్తిదాత శ్రీనివాస దీనబంధు కృపా సింధు విశ్వవంద్య వెంకటేశ. మధుర మధురము ముక్తి సదనము వెంకటేశ మహిమ, శ్రీ వెంకటేశ మహిమ. భక్త కోటికి అభయమీయగా భువికి దిగిన గరిమ, శ్రీ వెంకటేశ మహిమ. శక్తిదాత సప్రకాశ ముక్తిదాత వెంకటేశ మహిమ, శ్రీ వెంకటేశ మహిమ, శ్రీ వెంకటేశ మహిమ. शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशम् मेघवर्णं शुभांगम्
లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం 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 హే శేషసేన, పద్మనాభ, సురేశ, హే జనార్దన, జగద్రక్షక, ఆశ్రిత పరిపాలక, నీ దివ్య దర్శన భాగ్యం కోరి భక్తిభావనతో వచ్చిన మా అందరికీ 6 ద్వారాలు తెరిచి కృప చూపించావు. అతి ముఖ్యమైన 7వ ద్వారం ఎందుకు తెరుచుకోలేదు దేవా? మాలో ఏదైనా లోపం ఉందా? ఏమైంది? ఎవరిదా నవ్వు? ఎవరు ఎవరు ఎవరు? భూతమా, ప్రేతమా, పిశాచమా? ఎవరు ఎవరు నవ్వేది? ఎవరు ఎవరది? ఎవరు? మునివర్య, మునివర్య, మీరిక్కడ ఈ వైకుంఠ ద్వారం తెరుచుకోలేదని చింతిస్తున్నారు. భూలోకంలో ఏం జరుగుతోందో తెలుసా? ఎక్కడ చూసినా అల్లకల్లోలాలు, అరాచకాలు, ఘోర అక్రమాలు, సకల జీవరాశులకు ప్రమాదం. ఆ? ప్రమాదమా? ఎక్కడ చూసినా అక్రమాలు, అరిషడ్వర్గాలు పెచ్చరిల్లి ధర్మానికి, నీతి న్యాయాలకు చెడు వాటిల్లింది. చరాచరాలన్నీ స్తంభించాయి. దిక్కులే దిక్కు తప్పడం మొదలయ్యాయి. మనుషులందరూ మలినమయ్యారు. సద్గుణాలన్నీ మంటగలిసి పలాయనమవుతున్నాయి. అదిగో మీరే చూడండి. నన్ను తలచిన కారణమేమిటి ప్రభు? కామా, లోకానికి నీ శక్తి ఏమిటో చూపించు. సకల జీవులలోని వివేకాన్ని హరించి ఆశను ప్రేరేపించు. భయం భక్తి విడిచి అందరూ కామదాసులయ్యేటట్లు చూడు. వెళ్ళు. అటులనే ప్రభు. అరిషడ్వర్గాలను ఎవరైతే జయించి స్థితప్రజ్ఞులవుతారో వారు లోకంలో అజేయులై జీవితంలో సుఖశాంతులతో ఉంటారని తమ నుండి తెలుసుకున్నాను గురుదేవా. కేవలం పాఠాలు చదివి ప్రయోజనం లేదు, వాటిని ఆచరణలో కూడా అలవరుచుకోవాలి. అంతా తమ ఆశీర్వాదం. శుభమస్తు. యజ్ఞానికి వెళ్లే సమయం అయిందండి. అలాగే. సుమతి, పూజ కోసం పూలు సేకరించమ్మా. అలాగేనమ్మా. విశ్వ, నేను యజ్ఞానికి వెళ్ళి వస్తాను. నీవు నీ అనుష్ఠానాన్ని పూర్తి చేసుకో. చిత్తం. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया शांति 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 शांति।
శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేను నీకు నేర్పిన విద్య ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఎవరికి కావాలి నీ ఉపదేశాలు పాఠాలు? నాకు నీ కూతురు కావాలి. కొడుకులా నిన్ను సాకినందుకు ఇదే నన్ను ఇచ్చే ప్రతిఫలం? నేను నీ కొడుకుని కాదు, అడ్డు తప్పుకో. సుఖపడదాం. ఆగు. అయ్యయ్యో, ఇదేమిటి? ఏదేదో జరిగిపోతుంది. ఏమై ఉంటుంది? ధర్మం కన్ను మూసిందా? అక్కడ సరే, ఇక్కడ చూడండి. క్రోధ క్రోధ క్రోధ. చిత్తం. నేనేం చెయ్యాలి ప్రభు? సకల జీవుల్ని క్రోధానికి దాసుల్ని చేసి అందరి మనసుల్ని చెడగొట్టు. దయా దాక్షిణ్యాలు మరిచి ఒకరి మీద ఒకరికి కోపం కలిగేలా చేయి. నీ ప్రభావంతో వాళ్లలో శాంతి సహనం లేకుండా చేయి. వెళ్ళు. ఆజ్ఞ ప్రభు. అమ్మా, నాన్న, ఇప్పటికే చాలా ఆలస్యమైనందుకు క్షమించండి. తొందరగా వద్దామనుకుంటే కుదరలేదమ్మా. కట్టెలన్నీ కొట్టి కట్టకట్టి తీసుకొచ్చేసరికి ఈ సమయం అయింది. నేను అక్కడున్నా నా ప్రాణమంతా ఇక్కడే ఉంది. అమ్మా నాన్న ఎలా ఉన్నారని ఒకటే ఆలోచన. నీలాంటి బిడ్డను కనడానికి ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో బాబు. దేవుడు మాకు సుఖ సంపదలు ఇవ్వలేదు, చివరకు ఆరోగ్యం కూడా ఇవ్వలేదు. కానీ నీలాంటి సద్గుణవంతుడైన కొడుకునిచ్చాడు. అదే మా భాగ్యం బాబు. నీలాంటి బిడ్డ ప్రేమను వదులుకొని చనిపోతానేమోనని. అమ్మా, అంత మాట అనకమ్మా. నేను తట్టుకోలేను. మీరు లేకుండా నేను ఉండగలనా? బాబు, మాకు సేవలు చేస్తూ నీ వయస్సంతా వృధా చేసుకుంటున్నావు. నాన్న, కన్నవాళ్లకు సేవ చేయడమే కొడుకు కర్తవ్యం, ధర్మం. నువ్వెంత కష్టపడి నన్ను ఇంతవాణి చేసుంటావు? మీకు వయసు అయిపోయినందువల్లే మీరు ఇలా ఉన్నారు. మీకు సేవ చేయడమే నేను చేసుకున్న అదృష్టం. ఓ, మంచినీళ్లు తేవడం మర్చిపోయానమ్మా. బాబు, త్వరగా నీళ్ళు తీసుకురా నాయనా. బాబు, నీళ్ళు. బాబు, త్వరగా నీళ్ళు తీసుకొని రా బాబు. తొందరగా రా నాయనా. ఏంటలా కేకలు పెడుతున్నారు? వచ్చావా? నీ తండ్రి గారికి త్వరగా నీళ్ళు ఇవ్వు నాయనా. నీళ్ళేంటి? నేనేమన్నా మీ పనివాడిని అనుకున్నారా? ఏంటయ్యా మాటలు? ఏంటి బాబు, ఇంతసేపు అంత ప్రేమగా మాట్లాడావు?
ఇప్పుడు ఎందుకు ఇలా అంత కోపంగా మాట్లాడుతున్నావు? అవును, నేను కోపంగానే మాట్లాడుతున్నాను. మీలాంటి ముసలి వాళ్ళని ఇంట్లో పెట్టుకుని సేవలు చేయలేక చస్తున్నాను. నా కర్మ కాకపోతే మీలాంటి వాళ్ళు బతికే కంటే చావడం ఏమైందండి మన అబ్బాయికి? కామం ఆక్రమణ అలా ఉంటే క్రోధం అట్టహాసం ఇలా ఉంది. క్రోధం మానవుణ్ణి దానవుడిగా చేస్తుంది. సజ్జనులంతా దుర్జనులవుతున్నారు. అంతేకాదు, అటు చూడండి. నా కర్తవ్యం ఏమిటి ప్రభు? నీ కర్తవ్యం చాలా గొప్పది. దురాశనే వలలో చిక్కుకొని ప్రతి మానవుడు కొట్టుమిట్టాడుకునేటట్టు చేయి. స్వార్థం అందరిలోనూ విజృంభించేలా చేయి. ఎవరిలోనూ దయనేది లేకుండా చేయి. వెళ్ళు. అదే కదా నేను కోరుకున్నది. అలాగే చేస్తాను ప్రభు. దైవ పూజ చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది, క్షమించాలి. ఎంతటి ఉదార గుణం, దాన గుణం, ధర్మ పెబువులు. మీ భార్య దీర్ఘ సుమంగళిగా ఉండాలి. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. మీరంతా ఎలా ఆశీర్వదిస్తే అలాగే జరుగుతుంది. కొంచెం ఉండండి, మీకు వస్త్రాలు కూడా తెస్తాను. ఆహా, ఇలాంటి ధర్మదాతను నేనెక్కడా చూడనే లేదు. ఎంతటి కరుణయ్యా, కరుణతో దానం చేస్తున్నారు. అయ్యో, నా ధనం. అయ్యయ్యో, ఏంటిది? ఏం చేస్తున్నారు స్వామి? నా నాణేలు. అవి తమరే మాకు దానంగా ఇచ్చారు కదా మహా. అవును, ఇచ్చాను. ఇప్పుడు నేనే తిరిగి తీసుకుంటున్నాను. నోరు మూసుకో. ఇది ధర్మం కాదు స్వామి. ధర్మం లేదు, కర్మం లేదు. ఇవి నా డబ్బులు. మీ డబ్బులే కాకుండా మా డబ్బులు కూడా తీసుకుంటున్నారేంటి స్వామి? ఎవరి డబ్బు అయితేనేమి, డబ్బేగా. ఎంతటి లోభత్వం స్వామి, ఈవేళ మీకేమైంది? అవును, ఇక మీదట అంతే. ఎన్ని నాణేలు, ఎన్ని నాణేలు. ఇక్కడ కూడా దాచావా? నువ్వెక్కడ దాచావరా? తీరా బయటికి. ఖర్చే చేయకుండా డబ్బు దాచేవాణ్ణి లోభి అంటారు. కానీ బిచ్చగాళ్ల దగ్గర కూడా డబ్బు లాక్కునే నీలాంటి వాణ్ణి ఏమంటారో నాకు తెలియటం లేదు స్వామి. ఏయ్, ఏదో ఒకటి అంటారులే, వెళ్ళండి. నాణేలు, నా నాణేలు. లోభం లోభం. ఈ లోభం వల్ల ఎవరు ఏ విధంగా మారతారో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అదే కాదు, ఇటు చూడండి. నేను ఏం చేయాలి ప్రభు? నీ ప్రభావానికి లోనై మానవులంతా గుడ్డివాళ్లు కావాలి. మంచి మాట వినకుండా చెవిటి వాళ్ళు కావాలి. వివేకులంతా అవివేకులుగా మారాలి. ప్రతి ఒక్కరూ నీ అంధకారంలో మునిగి మైమర్చిపోయేలా చెయ్యి. అలాగే చేస్తాను ప్రభు. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉందండి. ఇన్ని పనులున్నా కూడా గుట్టలు మిట్టలు దాటి నాతో పాటు దైవదర్శనానికి వచ్చారంటే నా మీద మీకెంత ప్రేమండి. అవును వాణి, నువ్వు కొంచెం బాధపడినా నా మనసు సహించలేదు. నువ్వు లేకపోతే అసలు నేనే లేను. మీలాంటి భర్త దొరకటం నిజంగా నా అదృష్టం. నీ అదృష్టం మాత్రమే కాదు, నా అదృష్టం కూడా. నువ్వే నా సర్వస్వం. నీకు నాకు ఉన్న ఈ అనుబంధం,
ఈనాటిది కాదు, ఇది జన్మజన్మల బంధం. అందుకే మన ఊర్లో ఆడవాళ్లంతా అంటుంటారు, నీ మొగుడికేవమ్మా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, ఏ ఆడదాన్ని కన్నెత్తైనా చూడడు, ఎప్పుడు చూసినా నీ ధ్యాసలోనే ఉంటాడు అని. ఒక ఆడదాన్ని జీవిత భాగస్వామిని చేసుకుని పరస్త్రీని కన్నెత్తి చూడ్డం మహాపాపం, మహాపాపం. ఇదే ప్రేమ విశ్వాసం కడవరకు ఇలానే ఉంటుంది. ఇంతకంటే మహాభాగ్యం మనకేముంటుంది మధురవాణి? నేను ప్రసాదం పంచిపెట్టొస్తాను. అలాగే. నువ్వు నాకు కావాలి. నువ్వెంత మన ఇద్దరం కలిసి ప్రణయ లోకంలో నువ్వు నాకు కావాలి. ఏయ్, ఎవరు నువ్వు? నేను మీ భార్యనండి. ఏమైంది మీకు? మా ఇద్దరి మధ్యకి వచ్చి ఎందుకు నా ప్రాణాలు తెస్తావు? వెళ్ళు. ఈమె నా అర్థం, ఈమె నా భార్య. మీకేమైందో నాకు అర్థం కావటం లేదు. శ్రీరామచంద్రుడు అనుకున్నానే, మరి ఇదేమిటి? ఏ రాముడు గురించో నాకెందుకు? ఆ రాముడి యుగం ఎప్పుడో ముగిసింది. ఇవాళ నుంచి ఈమె నా రాణి. ఈమె మీద నాకు మోహం కలిగింది. నా సర్వ సంపదలు ఈమెవే. ఈమెతోనే సుఖిస్తాను. ఇక నీ గతి అదో గది. రా రాణి, రా రా. ఆగు. నీ బుద్ధి పెడదారి పట్టింది. చండాలుడా, పాపాత్ముడా. మోహం, మోహం. చూశారా మోహపు ఘోర పరిణామం? వీరినందరినీ ప్రేరేపిస్తున్న శక్తి ఎవరు? ఎవరు? నా కర్తవ్యం ఏంటి ప్రభు? అల్పుడు కూడా తానే గొప్పవాడినన్న అహంకారంతో విర్రవీగాలి, పరులను బాధించాలి. వెళ్ళు. ఎంత పొగరు దానికి! దానికొక్కతికే పిల్లలున్నారని అహంకారం. ఇంకా అర్థం కాలేదా మూర్ఖులారా? ఇదంతా నేను చేసిందే. నేను చేసిన అట్టహాసం దశ దిశలను కప్పివేసింది. నేనంటే ఎవరు? నేనంటే ఎవరో తెలుసా? ఈ కలి అంటే సామాన్యుడు అనుకున్నారా? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు నా పరివారాలు.